మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని గాయత్రి విద్యా పరిషత్ సైంటిస్ట్ డాక్టర్ శైలజ అన్నారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, సామాజిక మూలాలు అంశంపై పౌర గ్రంథాలయంలో పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి వి లక్ష్మి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ ట్రెజరర్ బాను మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో చిన్నారులపై, మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో 6 నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ల వరకు కూడా ఈ దాడులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రోజురోజుకి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు సంఖ్య పెరుగుతూనే ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ భాస్కర్, జిల్లా అధ్యక్షులు పి విశ్వనాథ్, జిల్లా కమిటీ సభ్యులు రాజేష్, సతీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బాను, పీడీఎస్ఓ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ ట్రెజరర్గా నేను పనిచేస్తున్నాను. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో చిన్నారులపై, మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా చిన్నారులు 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ళ వరకు కూడా ఈ దాడులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు, కాలేజీ, పని ప్రదేశం అనే తేడా లేకుండా ఎక్కడా కూడా ఆడపిల్లలకి రక్షణ అనేది లేకుండా పోతుంది. అయితే ఈ సందర్భంగా మొన్న రీసెంట్గా మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం. మార్చి 5 సందర్భంగా చాలామంది అందరూ కూడా ఉత్సవాలు చేయడం, రకరకాల వేడుకల్లాగా జరిపారు. మహిళలు చాలా సాధికారతను సాధించేశారు, అన్నిట్లో కూడా ముందుకు దూసుకుపోతున్నారని. కానీ నేటికి 70-80% మంది ఆడవాళ్ళు మినిమం శాలరీస్ కూడా అందకుండా రోజుకి పూట గడవడానికి కూడా నడిపించలేని పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలకి, అత్యాచారాలకి అలాగే నిజంగా ఆడపిల్లలు సాధికారతను సాధించారా లేదా, ఎందుకు ఈ సమస్యలు పరిష్కారం అవటం లేదు, వీటికి వెనకాల ఉన్న మూల కారణాలు ఏంటి అనే అంశం మీద మేము ఈరోజు పీడీఎస్ఓ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా విశాఖ పౌర గ్రంథాలయంలో సదస్సును నిర్వహిస్తున్నాము. దీనికి మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము.